Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 10 minutes డ్రైవ్ లో రీచ్ అయిపోయేలాగా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్ కి రావడం జరిగింది. అండ్ దట్టు ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో రీజనబుల్ బడ్జెట్లో మనకు ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 3 years ఓల్డ్ ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లాట్ అయితే వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో మంచి రీజనబుల్ బడ్జెట్లో ఒక 3 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో, అది కూడా మెట్రోకి దగ్గరలో, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. టోటల్ ఓవరాల్ లివింగ్ ఏరియా లుక్ వచ్చేసి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకి ఈ విధంగా హాల్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా ఫర్నిచర్ కూడా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా వచ్చేసరికి ఆల్రెడీ డిజైన్ చేయించుంది. ఫ్లాట్లో చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ హాల్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. ఆ టీవీ యూనిట్కి రైట్ సైడ్లో అంటే మీకు హాల్ ఉంది కదా, హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ఆపోజిట్లో మీకు 2 entrances కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి మనకి 2 bedrooms. మనకి అన్ని బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ రీజనబుల్ బడ్జెట్లో అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వగలుగుతారు. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే SFT వచ్చేసరికి మనకి 1372 SFT. మనకి ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd floorలో అయితే అవైలబుల్గా ఉంది. జస్ట్ 3 years ఓల్డ్ ప్రాపర్టీ. మన గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. ఈ హాల్కి అటాచ్డ్గానే మనకి వాష్ ఏరియా కమ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సపరేట్ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో ఈ విధంగా బాబా ఫోటోని కూడా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. దానికి రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూజా గది యొక్క ఎంట్రన్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేస్తే మనకి పూజా గది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి పూజా గది యొక్క ఓవరాల్ లుక్. మన ఛానల్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు పూజా గది అయితే కవర్ చేశాం కదా, ఆ పూజా గదికి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తాను చూడండి. మన కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో, హాల్లో మొత్తం మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ జస్ట్ 3 years ఓల్డ్ ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, ఇలా పై వరకు కూడా మనకి కప్బోర్డ్స్ అయితే నీట్గా డిజైన్ చేయించారు. సో కిచెన్ ఐటమ్స్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీని మీద మనకి ఆల్రెడీ లోన్ కూడా అయితే రన్ అవుతుంది. సో లీగల్ వచ్చేసి మనకి ఎటువంటి డౌట్ కూడా అయితే లేదు. ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్. నాగోల్ మెట్రోకి జస్ట్ 10 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే మెయిన్ రోడ్కి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ అలాగే గ్రాసరీస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది. ఇక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కాబట్టి ఎమ్యూనిటీస్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్, స్పేషియస్ కార్ పార్కింగ్, వీటితో పాటు మనకి వాలీబాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్, ఫంక్షన్ హాల్ 150 నుంచి 200 మెంబర్స్కి సరిపోయేలాగా మనకి ఫంక్షన్ హాల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ అయితే చూసాం కదా, ఆ కిచెన్కి అటాచ్డ్గా మనకి బ్యాక్ సైడ్లోనే వచ్చేసరికి అంటే మీకు హాల్ కవర్ చేశాను కదా, ఆ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 3 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్స్. ముందుగా మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. అండ్ అలాగే మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేసాం కదా, మనం బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి హాల్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఇచ్చారని చెప్పాను కదా, ఇప్పుడు అదైతే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా పూల మొక్కలు కూడా అయితే పెంచుకుంటున్నారు. టోటల్ మనకి ఇది వచ్చేసి బాల్కనీ కమ్ వాష్ ఏరియాలో అయితే యూస్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ కార్నర్లో మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానిపైన మనకి ఈ విధంగా కప్బోర్డ్స్ కూడా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనం ఇక్కడ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకునేలాగా. మనకి టోటల్ వాష్ ఏరియా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బాల్కనీలోంచి లోపలికి రాగానే మనం ఫ్లాట్కి రైట్ సైడ్ పార్ట్ అయితే చూసాం కదా, కిచెన్ అండ్ అలాగే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి కూడా చూసేద్దాం. ముందుగా కార్నర్లో ఉన్న బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని బెడ్రూమ్స్లో కూడా విండోస్ని అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అన్ని బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దట్టు అన్ని కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్స్నే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేసాం కదా. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్. బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఆపోజిట్లో ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక ఫర్నిష్డ్ 3 BHK రీసేల్ ఫ్లాట్. రీసేల్ ఫ్లాట్ అంటే ఓల్డ్ అని అయితే అనుకోవద్దు, జస్ట్ 3 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే SFT వచ్చేసరికి మనకి 1372 SFT అంటే 1372 SFT వచ్చేసరికి. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 47 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 47 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇంత యూడిఎస్ అయితే ఇవ్వరు, బట్ ఇందులో వచ్చేసరికి మనకి యూడిఎస్ వచ్చేసరికి 47 దాకా అయితే వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd floorలో అయితే అవైలబుల్గా ఉంది. మనకి టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి 80+ మనకి ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ కదా మనకి 80+ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే ఈజీగా వస్తుంది. ఎమ్యూనిటీస్ గురించి ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏముంది, గేటెడ్ కమ్యూనిటీ కదా. సో మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్ అండ్ అలాగే స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మనకి పర్టికులర్గా ఈ ఫ్లాట్కి అయితే రావడం జరిగింది. అండ్ అలాగే 24/7 సెక్యూరిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాలీబాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, మనకి జిమ్, 150 to 200 మెంబర్స్కి సరిపోయేలాగా మనకు ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. లొకేషన్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 10 minutes డ్రైవ్లో అయితే రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి బస్ ఫెసిలిటీ కానీ, ఆటో ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్ట్కి అయితే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనకి హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గ్రాసరీస్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 82 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 82 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. సో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫర్నిష్డ్ న్యూ 3 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో, అది కూడా మనకి రీజనబుల్ బడ్జెట్లో, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇలా హైదరాబాద్లో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో గేటెడ్ కమ్యూనిటీలో, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అయితే షేర్ చేయండి. ఇలాంటి మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.